కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టుగా డాక్టర్స్ అంటున్నారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒక్కొక్కరికి ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చి పరామర్శిస్తున్నారు. నిన్న పురంధరేశ్వరి గారు మాట్లాడుతూ సోమవారం ఒక రోజు మరో టెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. చైతన్య కృష్ణ చెప్తూ 48 గంటల పాటు ఇంకా గడిస్తే కానీ చెప్పలేమని చెప్పారని చెప్తున్నారు. ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడుతూ స్పందిస్తున్నారు, ఒక్కొక్కసారి స్పందిస్తున్నారు వైద్యానికి అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? డాక్టర్స్ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే ప్రస్తుతానికి తారకరత్నకు సంబంధించినటువంటి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం రిజల్ట్స్ లో చూడొచ్చు, హాస్పిటల్ దగ్గరికి గత కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్, అంతేకాకుండా కళ్యాణ్ రామ్ ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా గత కొద్దిసేపటి క్రితం ఇక్కడ మీడియాతోటి బాలకృష్ణ కూడా మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి తారకరత్నకి వెంటిలేటర్ మీద వైద్యం అందుతోంది. సో వైద్యం అందేటటువంటి సందర్భంలో ఆయన 3 సార్లు ఆయన శరీరం మీద గిచ్చితే ఒకసారి స్పందించారు, మిగతా 2 సార్లు ఆయన స్పందించలేదు అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని చెప్పడమే కాకుండా మరొకసారి గుండెపోటు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ గుండెపోటు కానీ వస్తే రక్త ప్రసరణ ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో స్టంట్ వేయడం కుదరలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఏదైతే తారకరత్నకు సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల అత్యంత విషమంగా ఉందని చెబుతూనే మరోపక్క కుప్పం నుంచి పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ హృదయాలయకు తరలించేటటువంటి క్రమంలో అప్పుడే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు అని చెప్పినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అనేసి చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే చాలా మంది కూడా అంటే కుటుంబ సభ్యులు ఒక పక్క, మరో పక్క వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ మాగంటి బాబు గారు మాట్లాడుతున్నారు, చూద్దాం ఒకసారి. అందరూ కూడా కోరుతున్నాం మంచిగా తిరిగి రావాలని. అయితే రేపుడికి అన్ని విషయాలు కూడా వెల్లడిస్తారు. రేపు ఎన్ఆర్ఐ టెస్టులు కానీ ఎంఆర్ఐ కానీ అన్నీ కూడా ఉన్నాయి. బాడీ సహకరిస్తుందని ఇప్పుడే అంటున్నారు వైద్యులందరూ కూడా. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలయ్యబాబు గారు, కళ్యాణ్ రామ్ గారు అందరూ వచ్చారు. ఇవాళ నందమూరి కుటుంబంలో ఇలాంటి విషాదం అనేది ఎప్పుడూ జరగకూడదు. అప్కమింగ్ హీరోల్లో కూడా హెల్త్ వైజ్గా అన్నీ కూడా కాన్షియస్ తీసుకున్నా ఇలాంటి కార్యక్రమం జరిగిందంటే బాధాకరం. తప్పనిసరిగా త్వరలో కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా నందమూరి కుటుంబానికి దేవుడు ఎల్లవేళ ఇది ఇస్తారు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఇంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఆయనకు సంబంధించినటువంటి కనుబొమ్మలు కదులుతూ ఉన్నాయి. అయితే మెదడుకు సంబంధించినటువంటి టెస్టులు ఇంకా చేయలేదు కాబట్టి మెదడు పనితీరు ఎలా ఉంది అనేది తెలియనటువంటి సిచ్యువేషన్ పక్క. సో మెదడుకి సంబంధించినటువంటి స్పందన తెలియకపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి టెస్టులు ఇప్పటివరకు ఎవరు కూడా చేయనటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ఆయన గిచ్చినటువంటి సందర్భంలో అంటే 3 సార్లు ఆయన గిచ్చితే అందులో ఒకసారి మాత్రం స్పందించారు, మిగతా 2 సార్లు స్పందించలేదని చెప్పేసి బాలకృష్ణ చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగానే ఉంది. అంతేకాకుండా ఆయన ఐబాల్స్ మాత్రం రొటేట్ అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని గుర్తించామని చెప్పేసి బాలకృష్ణ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా 48 అవర్స్ గడిస్తే తప్ప ఏం చెప్పలేమని చెప్పేసి వైద్యులు చెప్పినటువంటి నేపథ్యంలో దాదాపు 24 గంటలు ప్రస్తుతానికి గడిచింది. మరొక 24 గంటల సమయం గడిస్తే కానీ ఏం చెప్పలేము అనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రేపు తారకరత్నకు సంబంధించినటువంటి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడినా సరే కేవలం కుటుంబ సభ్యులు, అంతేకాకుండా బంధువులు, కొంతమంది పార్టీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప వైద్యులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. నిన్న ఉదయం ఇచ్చినటువంటి ఒక హెల్త్ బులెటిన్ మినహా ఇప్పటి వరకు అధికారికంగా
ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. కేవలం ఆయన ఏదైతే ఇక్కడ వెంటిలేటర్ మీద ఉన్నాడని మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. లైఫ్ సపోర్ట్ మీద మాత్రమే ఉన్నారు, కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని మాత్రమే చెబుతున్నారు తప్ప అందుకు సంబంధించి ముఖ్యంగా వైద్యం ఏ విధంగా అందుతోంది, వైద్యానికి సంబంధించి ఏ మెథడ్స్ వాడుతున్నారు అనేటటువంటి అంశాలకు సంబంధించి మాత్రం అధికారికమైనటువంటి ప్రకటన మాత్రం ఇప్పటివరకు చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి మాటలు, అంతేకాకుండా ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నటువంటి మాటలే తప్ప అధికారికంగా అయితే తెలియనటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటివరకు కూడా తారకరత్నని నిన్న చంద్రబాబు వచ్చారు, చంద్రబాబు వచ్చి చూసి మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. భగవంతుడి దయతోటి ఆయన ఖచ్చితంగా త్వరగా కోలుకుంటారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే పురంధేశ్వరి అలాగే నందమూరి సుహాసిని కూడా నిన్న ఇద్దరు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో సోమవారం ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో వచ్చేటువంటి ఫలితాలను బేరీజ్ వేసుకొని ఆయనకి ఏ విధమైనటువంటి చికిత్స అందించాలి అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే ఆయన సోదరుడు నందమూరి చైతన్య కృష్ణ కూడా నిన్న మాట్లాడుతూ 48 గంటలు గడిస్తే కానీ ఏం జరుగుతుంది అనేది చెప్పలేకపోతున్నారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ దంపతులు ఇక్కడికి చేరుకొని ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి తారకరత్నాన్ని చూసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ దంపతులే కాకుండా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళినటువంటి పరిస్థితి. మరోపక్క బాలకృష్ణ సతీమణి వసుంధర అలాగే లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి తారకరత్న ఉన్నటువంటి వార్డులోనే ఉండి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క తారకరత్నతోటి బాలకృష్ణ ఎప్పుడైతే ఆయన పడిపోయారో అప్పటి నుంచి కూడా బాలకృష్ణ తారకరత్నతోనే ఉంటూ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వైద్యులతోటి బేరీజ్ వేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తారకరత్న తండ్రి మోహన కృష్ణ ఆయనతోనే ఉన్నారు. అలాగే భార్య అలక్యారెడ్డి, కూతురు నిషిక వీళ్ళు తారకరత్న ఉన్నటువంటి ఏదైతే ఐసీయూలో ఉన్నటువంటి గది దగ్గరే వాళ్ళకి కూడా ఒక గదిని కేటాయించినటువంటి పరిస్థితి. సో ఆ గదిలోనే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ప్రస్తుతం ఇక్కడ తారకరత్నకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయకపోవడం పట్ల ఒకంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే మరి కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వైద్యులతో మాట్లాడిన నేపథ్యంలో అసలు వైద్యులు ఏం చెప్పారు, వైద్యులు చెప్పేటటువంటి వాస్తవమైనటువంటి మెడికల్కి సంబంధించిన మెడికేర్కి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారనేటువంటి వివరాలు చెప్పేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సతీష్, అంటే రాజు మీరు చెప్పినట్టుగా నందమూరి కుటుంబ సభ్యులు నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు కానీ వైద్యులు మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇదే విషయాన్ని రేపు టెస్టులు చేసే అవకాశం ఉంది, ప్రస్తుతానికి కొంచెం స్పందిస్తున్నారు, లేదంటే ఇంకా అబ్జర్వేషన్లో పెట్టామనో ఇలాంటి విషయాలనే ఎందుకు వైద్యులు ధృవీకరించలేకపోతున్నారు? ఆల్రెడీ 24 గంటలైంది బులెటిన్ రిలీజ్ చేసి, ఇంకా ఇప్పటికి కూడా ఎందుకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయట్లేదు వాళ్ళు? అయితే వాస్తవంగా కొంతమంది విఐపీలు ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో ఆ హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్స్ని విడుదల చేస్తూ ఉంటాయి. అయితే నిన్న తారకరత్నకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అది హెల్త్ బులెటిన్ విడుదల చేసి కూడా దాదాపు 24 గంటలు కావస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా 24 గంటలు దాటినా సరే ఇంకా మరొక హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం, మరోపక్క ఎవరైతే తారకరత్నకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్కి సంబంధించి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మన విజువల్స్లో చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ డాక్టర్ సుధాకర్తో పాటు వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళు ఇక్కడికి ప్రస్తుతానికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో విజువల్స్లో మనం కానీ చూస్తున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ సుధాకర్ని మనం విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి మీడియాతో మాట్లాడేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్తో పాటు కర్ణాటకకు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టరు సుధాకర్ అలాగే కళ్యాణ్ రామ్ బాలకృష్ణ వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి మీడియాతో మాట్లాడేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరి కాసేపట్లో అంటే ఇప్పుడే వాళ్ళు మీడియాతో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీడియాతో మాట్లాడతారు. మనం ఇప్పుడు అది చూసే ప్రయత్నం చేద్దాం.
వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మెరుగైన వైద్యం అన్నకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్హెచ్ హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతోమంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఈ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ని అన్నకు అందించాలి. లైక్ టు థ్యాంక్ సుధాకర్ గారు, హెల్త్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. నాకెంతో ఆప్తులు. ఈ సిచ్యువేషన్లో ఆయన కూడా ఉండి ఆయన సాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. చూశాను. నేను అదే చెప్పానండి, స్పందిస్తున్నారు. ట్రీట్మెంట్ మంచి వైద్యం అందుతుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందుతుంది. ఇందాకే సుధాకర్ గారు కూడా నిమ్మన్స్ నుంచి ఇంకో ఇద్దరు డాక్టర్లు కూడా పంపించడం జరుగుతుంది. మెరుగైన వైద్యం అందుతుంది. అదే చెప్పాను కదా, మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం. అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని హీ స్టిల్ స్టేబుల్గా ఉన్నారు. అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అంటే రెస్పాండెన్స్ అంటే ఏ విధంగా అని చెప్పి చెప్పడం డాక్టర్ కాదండి, ఎక్మోలో లేరు. నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. నేను డాక్టర్ని కాదు. నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు. నేను ఆ ధైర్యాన్ని అభిమానులకి తెలియజేస్తున్నాను అంతే.